క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సువిశేషం లోకాశుభ వార్త 11వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనం వరకు ఆలకించాం. ఈనాడు క్రీస్తు ప్రభు ఈ తరము దుష్టమైనది, అది ఒక గుర్తును కోరుతున్నది. కానీ ఈ దుష్టమైన ఈ తరానికి ప్రత్యేకమైన గుర్తేమీ ఇవ్వబడదు. యోనా ఒకడు గుర్తుగా ఉంటాడు. అదే రీతిలో దక్షిణపు దేశపు రాణి గుర్తుగా ఉంటుంది అంటూ ప్రభు ఈనాడు సువిశేషంలో తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నినివే వాసులకు యోనా చిహ్నమయ్యాడు. యోనా వెళ్ళి నినివే వాసులకు ఈ నగరాన్ని దేవుడు 40 రోజుల్లో నాశనం చేయబోతున్నాడు అని చెప్పి ప్రకటించాడు. నినివే వాసులు యోనా సందేశాన్ని ఆలకించి వెంటనే హృదయ పరివర్తన చెంది ఉపవాసము చేస్తూ బూడిదపై కూర్చొని గోనిపట్టులు ధరించి మమ్ము క్షమించమని దేవుని యొక్క క్షమాపణను కోరుకున్నారు. వారు హృదయ పరివర్తన చెంది పాపాన్ని విడనాడి దేవుని మార్గంలోనికి వచ్చారు. కానీ ఈనాడు యోనా కంటే శ్రేష్ఠుడైనటువంటి క్రీస్తు ఇదిగో ఈ తరం ప్రజల మధ్యకు వచ్చాడు. కానీ ఈ తరం ప్రజలు యోనా కంటే శ్రేష్ఠుడైనటువంటి క్రీస్తుని యొక్క సందేశాన్ని స్వీకరించడం లేదు, హృదయ పరివర్తనం చెందడం లేదు, క్రీస్తుని సందేశాన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు యోనా నినివే వాసులకు చిహ్నమైనట్టే మనిషి కుమారుడు కూడా ఈ తరం వారికి చిహ్నమవుతూ ఉన్నాడు. యోనా మాటలు ఆలకించి నినివే వాసులు హృదయ పరివర్తన చెందినట్లు ఇదిగో మనిషి కుమారుడనైన నా సందేశాన్ని స్వీకరించి ఈ తరము హృదయ పరివర్తన చెందాలి. లేదంటే ఇదిగో ఈ తరము తీర్పునకు గురి అవుతుంది. ఆ తీర్పు తీర్చబడే రోజున నినివే వాసులు వచ్చి ఇదిగో ఈ తరాన్ని నిందిస్తారు, ఈ తరాన్ని తప్పుపడతారు. ఎందుకనంటే యోనా మాటలు విని మేము హృదయ పరివర్తన చెందాము. కానీ యోనా కంటే శ్రేష్ఠుడు, దైవ కుమారుడు, మానవాళి రక్షణార్థం దేవునిచే పంపబడిన మెస్సయ్య, ప్రవక్తలకే ప్రవక్త అయినటువంటి క్రీస్తు మీ మధ్యకు వచ్చి దేవుని సందేశాన్ని మీకు వినిపించినప్పుడు మీరు ఆయనను పట్టించుకోలేదు, ఆయన సందేశాన్ని స్వీకరించలేదు. మీరెంత దుర్మార్గులు, మీరు శిక్షకు వెడలిపోండి అంటూ నినివే వాసులు ఈ తరాన్ని తీర్పు రోజున తప్పుపడతారని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. సొలొమోను మహారాజు కాలములో దక్షిణ దేశపు రాణి సొలొమోను విజ్ఞానము గురించి విని సొలొమోనును దర్శించడానికి వచ్చింది. ఆయన విజ్ఞానపు వాక్కులు వినడానికి ఎంతో ఆశతో దేశాలు దాటి మరీ వచ్చింది. కానీ ఈనాడు సొలొమోను కంటే శ్రేష్ఠుడైనటువంటి క్రీస్తు ఈ తరానికి అందుబాటులోకి వచ్చాడు. కానీ ఈ తరము జ్ఞానమే మానవ రూపము దాల్చి మానవుడిగా జన్మించినటువంటి ఆ నిజదైవం, నిజ జ్ఞానం అయినటువంటి క్రీస్తుని అశ్రద్ధ చేస్తూ ఉంది. కాబట్టి దక్షిణపు దేశపు రాణి ఇదిగో ఈ తరాన్ని తప్పుబడుతుంది. సొలొమోను కంటే శ్రేష్ఠుడు మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు అతన్ని పట్టించుకోలేదు, అతని విజ్ఞానపు వాక్కులు మీరు ఆలకించలేదు. కాబట్టి తీర్పు రోజున ఆ దక్షిణపు దేశపు రాణి ఈ తరం ప్రజలను నిందిస్తుంది, తప్పుబడుతుంది అని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యోనా కంటే గొప్పవాడు, సొలొమోను రాజు కంటే గొప్పవాడు, జ్ఞానమే మానవ రూపము దాల్చి మన మధ్య జీవించిన వాడు, ప్రవక్తలకే ప్రవక్త అయినటువంటి లోకరక్షకుడు, దైవ కుమారుడు అయినటువంటి క్రీస్తుని సందేశం మన మధ్య నిత్యము ప్రకటించబడుతూ ఉంది. ఆ రీతిగా క్రీస్తు మనకు అందుబాటులో ఉంటున్నాడు. ఆయన సందేశము మనకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. కానీ మనము దుష్టమైన తరముగా ప్రవర్తిస్తున్నామా, లేక యోనా సందేశాన్ని అందించినప్పుడు నినివే వాసులు హృదయ పరివర్తన చెందినట్లు మనం కూడా క్రీస్తుని సందేశాన్ని ఆలకించి హృదయ పరివర్తన చెందుతున్నామా లేదా అని మనం ఆలోచించాలి. దక్షిణపు దేశపు రాణి ఇదిగో విజ్ఞాన వాక్కులు వినడానికి సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్ళింది.
మనం కూడా విజ్ఞానమే మానవ రూపము దాల్చి మన మధ్య జన్మించిన క్రీస్తు దగ్గరకు వెళ్ళాలి. ఆయన విజ్ఞాన వాక్కులు వినాలి. తద్వారా మన జీవితంలో ఆయన సందేశాన్ని స్వీకరించి ఆ సందేశానుసారము జీవించి హృదయ పరివర్తన చెంది ప్రభు మార్గంలోనికి మన జీవితాలు మలుచుకొని ప్రభువుని వెంబడించి మన జీవితాలను ధన్యం చేసుకోమని చెప్పి నేటి సువిశేషం మనకు వెల్లడి చేస్తూ ఉంది. ఈ సత్యాన్ని మనం గ్రహించుకొని మన జీవితాలను క్రీస్తునకు అర్పించుకొని హృదయ పరివర్తనతో ఆ ప్రభుని అనుసరించి ఆయన వాక్యానుగుణంగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకునే శక్తిని మనకు దయచేయమని ప్రవక్తలందరికంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను మహారాజు కంటే శ్రేష్ఠుడైన క్రీస్తుని అడుగుదా. ఆ చల్లని ప్రభు, ఆ కరుణామయుడు మిమ్మలను తన జ్ఞానంతో నింపి తన వాక్యం గూర్చినటువంటి జ్ఞానాన్ని మీకు అనుగ్రహించి తన మార్గంలో మిమ్మలను బలపరిచి నడిపించి మీ జీవితాలను ధన్యం చేయునుగాక. ఆమేన్.